హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ తలకాయ కూర. చూస్తుంటే తినాలనిపించేస్తుంది కదా. సింపుల్గా కుక్కర్లో ఎలా చేసేయాలో చూపించేస్తాను పదండి. ముందుగా తలకాయ కూరని శుభ్రంగా వాష్ చేసుకొని మసాలాలు పట్టించి పెట్టేయాలి. ప్రెషర్ కుక్కర్లోకి ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ పాటు వేపుకున్న తర్వాత ముందుగా మనం మసాలా కలిపి పెట్టుకున్న తలకాయ కూరని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలామందికి వండడం రాదు, కానీ చాలా సింపుల్ అండి వండడం అయితే. నార్మల్ కడాయిలో చేస్తే ఈ కూర అనేది ఉడకదు, అందుకే ఎప్పుడైనా ప్రెషర్ కుక్కర్లోనే చేసుకోవాలి. ఇలా కర్రీని బాగా కలుపుకోవాలండి. ఒక 10 మినిట్స్ పాటు దీన్ని చక్కగా వేగనివ్వాలి. పచ్చివాసన కానీ నీచు వాసన కానీ లేకుండా ఉంటుంది. బాగా వేపుకున్న తర్వాతనే దీన్ని వాటర్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టాలి. 5 మినిట్స్ పాటు ఇలా ఒకసారి కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇలా బాగా కలుపుకున్న దాంట్లోకి సూప్ కోసం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న దాన్ని ఒక 5 మినిట్స్ పాటు వదిలేసి మూత పెట్టేయాలి. మూత పెట్టేసి 8 to 10 విజిల్స్ వచ్చేదాకా దీన్ని ఉడికించాలి. విజిల్స్ అయితే బాగా ఉడికిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే ఎంతో టేస్టీ హెల్దీ తలకాయ కూర అయితే రెడీ. దీన్ని గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చు, కాకపోతే తలకాయ కూర అనేది సూప్ లాగా తింటేనే చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ బొక్కలు చూస్తే హుషారు అన్నట్టుంది కదా. దీనికి కాంబినేషన్గా బగారన్నం, చపాతీ, పూరి ఏదైనా సరే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో రెసిపీ మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.